మరి దినము ఏర్పాటు చేయబడినటువంటి మీడియా సమావేశం భారతదేశంలో మొట్టమొదటిగా ఇదే ప్రారంభం నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ బోర్డులో సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యపు అనుభవాన్ని కొన్ని నిమిషాలు షేర్ చేసిన తర్వాత నేను త్వరగా ముగిస్తాను. ఇది కాళహస్తికి పరిమితం కాకుండా కాళహస్తిలో ప్రారంభమై 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లే సబ్జెక్ట్ ఇది. అందుకని దీనికి ఒక రోజుతో మనకు రిజల్ట్ దొరుకుతుందని సహకారం అందిస్తుంది ప్రభుత్వం అని నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకో తెలుసా, సోషల్ మీడియా దాదాపు 2005వ సంవత్సరం నుంచి వచ్చిన తర్వాత దానికి ముందున్న స్థితి ఏంటి, తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటని చూస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు 1, 2, 3 విషయాలు సింపుల్గా చెప్తాను. నేను ఆల్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపకులుగా 2009వ సంవత్సరం నుంచి హైదరాబాద్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విషయాలు తీసుకెళ్లడంలో నేను కూడా సోషల్ వర్కర్గా, ఒక గాడ్ సర్వెంట్గా ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకుడిగా వీళ్ళు తీసుకెళ్ళి దాదాపుగా భారతదేశం అంతా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతము తీసుకున్న ఈ మరి శ్రేష్టమైన నిర్ణయం ఒక్కరితో అయ్యేది కాదు. నాతో సహకరిస్తున్న నా మిత్రులు, దైవజనులు, ముస్లిం సోదరులు, మౌలాలు దీని గురించి చాలా డీప్గా ఆలోచించి ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా భారత మాతాకే జై అనే చేతులెత్తి చెప్పేటటువంటి దేశ ప్రధానమంత్రి నుంచి సాధారణమైన వ్యక్తి దాకా చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఉండేది ప్రస్తుతం శ్రీకాళహస్తి పట్టణంలో. 2 రాష్ట్రాలకు నేను పరిచయం అయినప్పుడు కూడా నిన్న నేడుగా ఓ భయంకరమైనటువంటి స్థితి కాళహస్తి పట్టణంలోనే మరి ఒక ఆడబిడ్డను చెరిపివేయడం జరిగింది. ఆ చెరిపివేసిన స్థితిని బట్టి ఇప్పటికి కూడా దాని మీద అనుకున్న రీతిలో స్పందన రావట్లేదు. ప్రభుత్వం ఉందా లేదా, నాయకులు ఉన్నారా లేరా అనే దానికి సమాధానం ఇంకా దొరకలేదు. అయితే ఒక సాధారణమైన మనిషిగా మరి మానవ జీవితంలో ఉన్న విలువలు కాపాడుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు ఆడబిడ్డలు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారా అన్న నమ్మకాలు కోల్పోయినాం. ఎప్పటి నుంచి అంటే 2005వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ డేట్ వరకు. అన్న దినము తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా సరే ఏ మూలనో రహస్యంగా జరగట్లేదు. చాలా బహిరంగంగాను భయంకరంగాను ఈ స్థితి జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా స్త్రీ యొక్క శీలమును గూర్చి ప్రపంచానికి ఎవరైనా తెలియజేసిన వాళ్ళు ఉన్నారంటే భారతదేశం తప్ప ప్రపంచంలో స్త్రీ యొక్క ప్రత్యేకమైన శీలాన్ని గూర్చి పురాణాల్లో కానీ, ఖురాన్లో కానీ, అలాగే పరిశుద్ధ వేదగ్రంథమైన బైబిల్లో కానీ స్త్రీ యొక్క శీలమును గూర్చి అంత నిర్దిష్టమైన విధానంలో ముద్రించి ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం మాత్రమే. 2 విషయాలు చెప్తాను. అహింసా సిద్ధాంతం తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. భారతదేశంలో మాత్రమే అహింస పాటిస్తూ, హింసను ఖండిస్తూ అహింస సిద్ధాంతాన్ని, అంటే బౌద్ధులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మరి హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, కనబడే ఆ చిన్న సీమను దోమను కూడా చంపరండి అహింస సిద్ధాంతం అంటే అది. అయితే మన భారతదేశం ఇప్పుడు ఏమైపోయింది, కళ్ళెదురుగ్గానే బాల్య జీవితంలో ఉన్న మన ఆడబిడ్డ ప్రైమరీ స్కూల్కి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తుందన్న నమ్మకాలు లేవు, ఆశలు లేవు, అడియాసలు అయిపోతున్నాయి. ప్రతి దినము ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి మరి ఈ భయంకరమైనటువంటి మరి మానభంగాలు. అయితే ఎప్పుడో దీన్ని జరగడానికి కారణాలు 3 చెప్తాను. ఒకప్పుడు దయచేసి అన్నిదా భావించకండి, సినిమాలో కానీ ఏమైనా చిన్న పొరపాటు జరిగినా, ఒక స్త్రీ ధరించేటటువంటి వస్త్రము కొంచెము వేరుగా ధరించిన సెన్సార్ బోర్డు చాలా సున్నితంగా ఖండించేది. నాకు గుర్తుంది బాగా, సహోదరులు మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. 1982వ సంవత్సరంలో జరిగిన ఒక్క సంభవాన్ని మీ దృష్టికి తెస్తాను, తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్ళి 6-7 నిమిషాలు ముగించేస్తాను. మొట్టమొదటిగా బొబ్బిలి పులి అనే ఒక సినిమా వచ్చింది. దాసరి నారాయణరావు గారు ఆ సినిమా ఎన్టీ రామారావు గారి ద్వారా తీసినప్పుడు, అప్పుడు 1982వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన జరుగుతోంది. ఇది
దేశద్రోహానికి దగ్గరవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిరసన తెలియజేశారు. సెన్సార్ బోర్డు కూడా ఏదో చేస్తుందన్న భయమెత్తి 2 మాసాలు దాసనారాయణరావు గారు భయపడిపోయి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను ఒక దగ్గర కూర్చోబెట్టి దీనికి ఏం చెప్తారంటే అందరూ ఓకే చెప్పేశారు. తర్వాత ఇదే ఫిల్మ్ తీసుకెళ్లి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. నీలం సంజీవరెడ్డి 3 గంటల సేపు ఆ సినిమా చూసి దేశమును బాగు చేసేది కనుక దీన్ని ఎక్కడ కట్ చేయకుండా దీన్ని ముందుగా రిలీజ్ చేయమని ప్రత్యేకంగా నీలం సంజీవరెడ్డి గారు చెప్పిన తర్వాత ఆ సినిమా బయటికి రావడం జరిగింది. అంటే సెన్సార్ బోర్డు అప్పుడు ఎట్టుందో మనకు బాగా తెలుసు. చిన్న విషయాన్ని కూడా అంతగా తీసుకొని ఇది అబ్జెక్షన్ అని పెట్టేవాడు. ఈరోజు ఆ సినిమా ముందుకు ఏదో ఒక ప్రోగ్రాం వస్తుంది, సినిమా జరపడానికి ముందు ట్రైలర్ అని. ఆ టైంలో హీరోయిన్గా నటించినటువంటి అమ్మాయి ఎలాంటి చీరలు లేకుండా ఇక్కడ వరకు ఒక అండర్వేర్ వేసుకొని ఒక ఫ్రాక్తో వస్తుంది. ఆమె లోతుడల దాకా చూపెడుతుంది. సెన్సార్ నిద్రపోతుందా, మేలుకొని ఉందా? అసలు సెన్సార్ కమిటీ మద్రాసులో దీని మీద చర్య తీసుకుంది. ఆ తర్వాత న్యాయస్థానం కదిలిన తర్వాత ఆ ఫిల్మ్ రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇది దాదాపు 30 సంవత్సరాల ముందు జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ఆడబిడ్డ జీవితంతో ఎలాగ సెలాగాటం ఆడుతుందంటే దీనికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అశ్లీల చిత్రాలు, బూతు ప్రచారం, ఈ రెండేనండి. దీని మీద ఎందుకు అసలు సెన్సార్ బోర్డు వర్క్ చేస్తుందా, పని చేస్తుందా లేదా, ఆ డిపార్ట్మెంట్ని ఎత్తేసారా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు? రెండవదిగా దీని ప్రభుత్వ దృష్టికి ఎవరైనా తీసుకెళ్తున్నారు? నాకు తెలిసి భారతదేశం అంతా ఎతికితే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ అపవిత్రమైనటువంటివి, పవిత్రమైన భారతదేశంలో ఉన్నటువంటి పద్మిని ఇల్లాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీకి కావచ్చు, బాల్యంలో ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు, వారి శీలానికి భద్రత లేకుండా భద్రత కరువైపోయి ఇలాంటివి అనదినము జరుగుతూనే ఉన్నాయి. కలకట్టాలో జరగడానికి కారణం ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్లో వాడి సెల్ ఫోన్లో చూస్తే అన్ని బూతు బొమ్మలే, అశ్లీల చిత్రాలే. ఒకడు ఆ సన్నివేశం చూసిన తర్వాత ఎందుకు కంట్రోల్ అవుతాడు? ఇప్పుడు సినిమాల్లో కూడా లిఫ్ట్ లాక్ అంట. అయ్యో యూత్ చెడిపోతుంది. ఎవరి కారణంగా? సెన్సార్ బోర్డు లేదు, గవర్నమెంట్ చర్య తీసుకోవట్లేదు. అందుకనేసి ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యతవంతమైంది ఎవరు? కులస్తులు కాదు, మతస్థులు కాదు, మానవత్వంలో విలువలు తెలిసిన ప్రతివారు కూడా దీని ముక్త కంఠంతో ఖండించాలి. అశ్లీల చిత్రాలు రానివ్వకూడదు అనేది కాదు. ఆ స్థితిలో ఏ ఛానల్ రిలీజ్ చేసినా సరే, సోషల్ మీడియా కాదు, ఏదైనా వందలాది ఛానళ్ళు వచ్చి పడిపోయినాయి. ఎవరు అడిగే దిక్కు లేక ఏ మూలను ఎవరు పోతున్నారు? వాడు సెల్ ఫోన్ చూస్తాడు, తనను తాను అదుపు చేసుకోలేక పరిగిస్తూ పోయి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వయోభేదం లేదు, చంపేస్తున్నారు ఆడబిడ్డల్ని. ఈ మధ్య నేను పేపర్లో చదివాను, చూశాను, మీడియాలో చూశాను. ఒక గ్యాదని, మన ప్రాంతంలో బర్రె అంటారు, తెలంగాణ ప్రాంతంలో గ్యాదని 8 మంది పాడు చేశారని ఈ నికృష్టమైనటువంటి స్థితిని నేను విన్నాను. అయితే మీరు ఏం చేస్తారండి అని మీరు కానీ నన్ను అడిగితే ఆలోచిస్తూ ఉంటే రెండో దీనికి ఒక 15 రోజులు టైం తీసుకొని, అయ్యా మేము తీసుకొస్తున్న ఈ సబ్జెక్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అశ్లీల చిత్రాలు, బూతు ప్రచారాలని వెంటనే ఖండించండి అని మీడియా ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నాం. దీని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చర్య తీసుకుంటే సంతోషపడతాం. వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే డైరెక్ట్లీ దేశ ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లి ఈ అంశాన్ని తెలియచేసి దీని మీద మరి కులం కాదు, మతం కాదు అని చెప్పాను కదా, అందరినీ కలుపుకొని ఢిల్లీ కేంద్రానికి వెళ్ళి ఈ మీడియాని బంధించి మన దేశ మర్యాదను, గౌరవాన్ని కాపాడి మన స్త్రీలకి న్యాయం చేసేటట్టుగా ఒక కొత్త జీవో పాస్ చేయమని అడగడానికి లేదు. ఎందుకంటే మనకు లేదు కదా, ఇది ఒక జీవో ప్రకారం రాలేదు. విడిగా ప్రభుత్వాలు దాన్ని వదిలిపెట్టేసినందువల్ల మరి ఇలాంటి అపవిత్రమైన కార్యములు జరగడం, వయోభేదం లేదు, వృద్ధుల దగ్గర నుంచి మధ్య వయస్కులు, యవనస్తులు, బాల్యంలో ఉన్న బిడ్డలను పాడు చేసేస్తూ ఉన్నారు. కారణం వస్త్రధారణ దగ్గర, అశ్లీల చిత్రాల దగ్గర మానవుడు కామాన్ని కంట్రోల్ చేసుకోలేక సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి నా ప్రియ మిత్రులు, మీడియా మిత్రులు కూడా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే దీన్ని పదే రిపీట్ చేసి
మరి దేశ ప్రధానమంత్రి దగ్గరకు చేరేంత వరకు మీరు కూడా దాన్ని మరి అలాగా పంపిస్తుంటే మా పోరాట పటిమ ఇది వదులుకొని ప్రతి నిత్యము దీని మీద పోరాట పటిమ కొనసాగిస్తూ ఆయా జిల్లాలకు తెలియజేస్తూ రాష్ట్రాలు దాటుకొని ఢిల్లీ నగరానికి అతి శీఘ్రంగా పోవడానికి మనసు పెట్టి ఇక్కడ నా మిత్రులు హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు దీనికి ఏకీభవించి ముందుకు వచ్చి ముక్త కంఠంతో దాన్ని ఖండించడానికి ఇష్టపడుతున్నారు కనుక దీని విషయంలో ఏమాత్రం లేట్ చేయకుండా ప్రభుత్వాలు ఈ చర్య చేపట్టి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అపవిత్రమైన ప్రతి కార్యాన్ని ఖండించి ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉంటున్నాను. నేను ముగించే ముందుగా ఒకే ఒక్క విషయం తెలియజేస్తున్నాను. ఇది ఇతరుతో ముగిసిపోయింది, ఇంకా లేదనడానికి లేదు. దీనికి 15 రోజుల టైం. దీని తర్వాత నగర వీధుల్లోకి వచ్చి అందరినీ కలుపుకొని ఈ పోరాట పటిమను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం, అమరావతికి వెళ్తాం, అలాగే తెలంగాణకి వెళ్తాం. ఈ 2 రాష్ట్రాలు దాటుకొని దేశ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రం శ్రీకాళహస్తిలో ప్రారంభమైనటువంటి ఆల్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఫౌండేషన్ దీన్ని తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత దీని పరిష్కారం ఏంటో ప్రభుత్వాలు చేపట్టకపోతే నిర్ణయాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తామని మనవి చేస్తూ సగౌరవంగా ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి సహకరించాలని మనవి చేస్తూ మీడియా ముందు, పెద్దల ముందు మరొకసారి ఈ విషయం మీద దృష్టి సారించాలని తెలియజేస్తూ ఈ విషయాల్ని సౌనీయంగా ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.